మహాకుంభమేళగా ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరిగే వనదేవతల జాతరకు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు బాదం ప్రవీణ్ కుమార్ వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని మహాకుంభమేళగా జరుపుకుంటున్నటువంటి మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కోట్లాది మంది భక్తులు ఈ జాతరకు వస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం కోసం 75 కోట్లు జాతరకు ఖర్చు చేస్తుందని, జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. रमेश टीम ना कौन है ना फोटो दिखता వెళ్ళిపోతారు కదా నువ్వు అంటే దిగుతలేవు ఇది నానేడే పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా 30 కోట్లు అదనంగా కూడా తీసుకురావడం జరిగింది. ఇవి 105 కోట్ల రూపాయలతోటి మేడారం జాతర పనులు చాలా చురుగ్గా చాలా చక్కగా నడుస్తూ ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే మినిస్టర్ గారు సీతక్క గారికి ఇక్కడ భక్తుల పట్ల కానీ ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పట్ల కానీ పూర్తి అవగాహన వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతంలో ఇక్కడ భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడడం కోసం తను అనునిత్యం డైలీ పర్యవేక్షిస్తూ అందరినీ ఆఫీసర్లతోటి డైలీ మాట్లాడుతూ ఈ అభివృద్ధి కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ దయ వల్ల తప్పకుండా మంచి పురోగతి సాధిస్తుందని ఆశిస్తా ఉన్నాను.